తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నెంబర్ 7093169888. వైసీపీ 5 ఏళ్ల పాలనలో కొన్ని లక్షల కోట్లు అప్పులు చేసింది. మొత్తం మీద ఇప్పుడు 13 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అంటున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ముందు ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే, ఏ శాఖలో ఆయా మంత్రులు కానీ అధికారులు కానీ ఎక్కడ చూసినా కానీ అవినీతిమయం అనే అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. ప్రధానంగా రేషన్కి సంబంధించిన వ్యవహారం నాదెళ్ల మనోహర్ గారు కావచ్చు, అట్లాగే మైన్స్కి సంబంధించిన దాంట్లో కావచ్చు, ఇసుకకు సంబంధించిన దాంట్లో కావచ్చు, ఇది కాదండి, ఏది టచ్ చేసినా సరే అవినీతిమయం అన్నట్లుగా ఉంది. ఇప్పుడు ఈ లక్షల కోట్ల అప్పు మరి ప్రజలపైన పెద్ద భారమే. మరి ఏదైతే అవినీతికి పాల్పడ్డారు వైసీపీ నాయకులు హయాంలో అని చెప్పేసి అంటున్నారు కదా, అవన్నీ కూడా బయట పెట్టి వాటిని రికవర్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇదేమిటి అని అంటే, గత 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మనం మన రాష్ట్రానికి మన స్థాయికి మించినటువంటి అప్పుడు 13 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పు అయింది అనేటువంటి. ఓకే, అప్పు చేశారు. అప్పు చేసి ఏం చేశారా డబ్బులు అనేటువంటిది ఇది చాలా కీలకమైనటువంటి అంశం. 2,70,000 కోట్ల రూపాయలు మేము బటన్ నొక్కి డబ్బులు పంపిణీ చేశామని చెప్పారు. మరి మిగతా అన్ని ఏమైంది అనేటువంటిది ఒక చర్చ ఇక్కడ వచ్చేటువంటి పరిస్థితులు. జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, దుబారా మీరు ఎందుకోసమనంటే, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకందరికీ నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి దుబారా అనేటువంటిది ఏదైతే 52 మంది వరకు సలహాదారులు కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు దుబారా జరిగినటువంటి మాట వాస్తవం. అయితే అప్పుడు ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, ఈ అవినీతి వీటన్నిటిని వెలికి తీసేటువంటిది ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి అతిపెద్ద ఛాలెంజ్. అయితే అందుకనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే చంద్రబాబు నాయుడు స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. తప్పు చేసినటువంటి వాళ్ళు శిక్ష అనుభవించాల్సి, అలాగని మేము కక్ష సాధింపుకు పాల్పడం, ఈ రెండు స్పష్టంగా చట్టపరంగా వాళ్ళకి శిక్ష పడేటువంటి విధంగా మాత్రమే చూస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అందుకనే ఆయన ఫస్ట్ తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటి, వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తాం శాఖల వారీగా. 7 శాఖలు మొట్టమొదటి ఇప్పటికే ఆల్రెడీ పోలవరం వైట్ పేపర్ రిలీజ్ చేశాం. చాలా స్పష్టంగా అసలు ఏం జరిగింది, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఎన్ని కోట్ల నష్టం జరిగింది, ఇవన్నీ కూడా ప్రజలకి కళ్లకు కట్టినట్టు వివరించేటువంటి ప్రయత్నం. ఆ తర్వాత అమరావతి విషయంలో జరిగినటువంటి లోపాలు, వీటికి సంబంధించిన తర్వాత విద్యుత్తుకు సంబంధించినటువంటి కొనుగోళ్లలో జరిగినటువంటి అవినీతి, ప్రజల మీద వేసినటువంటి భారాలు, వీళ్ళ తప్పుడు నిర్ణయాలు వచ్చిన జరిగిన నష్టాలు అన్నిటినీ వివరించేటువంటి ప్రయత్నం. ఇవన్నీ పబ్లిక్ రిలేటెడ్కి సంబంధించినటువంటి ప్రజాధనమే కదా. ఇసుక మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు ఇచ్చే ప్రజలు ఇస్తే 5 ఏళ్ళు తప్పులు చేసుకుంటూ వెళ్ళటం వల్ల మధ్యలో 5/11 మిగిలినటువంటి పరిస్థితి ఉంది కదా. దీంట్లో ప్రధానమైనటువంటి తప్పుల్లో మీరు వెంటనే చెప్పగలిగినటువంటి ఇసుక, మద్యము, మైన్సు ఇవన్నీ తన సొంత వాళ్ళకి కట్టబెట్టి కొల్లగొట్టినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. అందుకనే ఫస్ట్ వాళ్ళ తప్పుల్ని చూపడంతో పాటుగా దాన్ని అధిగమించి ప్రజలకు ఏం మేలు చేయాలనేటువంటి ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఉచిత ఇసుకను మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ రోజున తవ్వటానికి, ఆ పొయ్యటానికి, ఎత్తటానికి కావాల్సిన ఖర్చులు తప్ప ప్రభుత్వానికి డబ్బులు తీసుకోవటం లేదు కదా. సేమ్ రేజ్ కూడా మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోదు. ఎవరైతే మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటిదే సేమ్ రేజ్ వెళ్తుంది. ప్రభుత్వం 5 పైసలు తీసుకోవడం అంటే దీని ద్వారాగా ప్రజలకి ఇసుకను అందుబాటులోకి తీసుకురావటం, దీని ద్వారాగా భవన నిర్మాణ కార్మికులు, మీరు చేతి వృత్తులకు సంబంధించిన 18 రకాల చేతి వృత్తులు ఉంటాయని భవన నిర్మాణాన్ని అనుసంధానం చేస్తారు, అదన్నీ దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది కదా. దాన్ని ఇచ్చేయటం ద్వారాగా ప్రజలకు కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలని పెంచేటువంటి విధంగా చేయటం అనేది. రెండోది అమరావతిని రివైవ్ చేసేటువంటి ప్రయత్నం, పోలవరాన్ని గాడిని పెట్టేటువంటి ప్రయత్నం. ఇవన్నీ గాడిని పెడుతున్నారు. ఓకే, మరి తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష ఏంటి? అందుకే మీరు గమనిస్తే ఈ మొత్తం వైట్ పేపర్స్ రిలీజ్ చేసే క్రమంలో ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. ప్రతి నేరపూరితమైనటువంటి అప్పుడు చర్యలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలను సేకరించిన తర్వాత దీనికి సంబంధించి కేసులు నమోదు చేసేదానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తారు. ఎందుకంటే చట్టపరంగా మేము శిక్షించేటువంటి విధంగా చేస్తాం అని చంద్రబాబు నాయుడు చెప్పుకున్నారు. అందుకు ఆధారాలు సేకరించిన తర్వాత ముఖ్యమంత్రి, అప్పుడు మంత్రులు,
అప్పుడు మంత్రులతో అంటగాగినటువంటి అధికారులు, చేసినటువంటి తప్పులు చేసినటువంటి అధికారులు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ఏదైతే తప్పులు చేశారో వాళ్ళందరూ బాధ్యులుగా ఉంటారు. దీనికి సంబంధించినటువంటి కేసులన్నీ నమోదు అవుతాయని చెప్పేసి నేను అనుకున్నా. మొదటి 6 నెలల్లోనే దీనికి సంబంధించినటువంటి కేసులన్నీ నమోదు చేస్తారు. అలాగని మరి దీన్ని కక్ష సాధింపు అవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడచ్చు. మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేయగానే కక్ష సాధింపు, దానికన్నా దీనికి ఏం సంబంధం ఉన్నాయి? ఎలక్షన్ టైంలో ఆయన వెళ్ళి పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎం పగలగొట్టినటువంటి అదే అంటే ఇప్పుడు అమాయకంగా పగలగొట్టాడు, లేకపోతే హత్యాయత్నం చేశాడు. ఇప్పుడు వాళ్ళ మీద ఉండేటువంటి వాళ్ళ బ్రదర్స్ మీద ఉండేటువంటి ఆరోపణలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి మీద అది కేంద్ర ఎన్నికల కమిషన్ అలర్ట్ చేసి పోలీస్ శాఖను ఆదేశించి కేసులు పెట్టమన్న తర్వాత వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదేశించింది కాదు. కాబట్టి దాన్ని కక్ష సాధింపు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదే క్రమంలో ఇప్పుడు మొట్టమొదటి కేసు ఆల్రెడీ నమోదైంది జగన్మోహన్ రెడ్డి మీద. ఎఫ్ఐఆర్, మొట్టమొదటి ఎఫ్ఐఆర్ A3గా ఎక్కడ ఎంపీ, వాళ్ళ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీని సిఐడి ద్వారా అరెస్ట్ చేయించి కొట్టించినటువంటి సంబంధించినటువంటి దాంట్లో అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి బిఎస్ఆర్ ఆంజనేయులు, అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వీళ్ళతో పాటు ఇంకొక సిఐడి ఆఫీసరు ప్రభావతి అని ఆవిడ జీజీహెచ్ సూపరింటెండెంట్, వీళ్ళకి సంబంధించినటువంటి ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ చేసిన తప్పులకు సంబంధించి మీరు గమనిస్తే సివిల్ సప్లైస్ మినిస్టర్గా నాదెండ్ల మనోహర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసినట్టు మొట్టమొదటిగా అసలు ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి బియ్యానికి సంబంధించినటువంటి మొత్తము చౌకదారులలో పేదలకు పంచాల్సిన బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారాగా ఇతర దేశాలకి పంపిస్తున్నటువంటి బియ్యాన్ని మొత్తం ఆధారాలు సేకరించారా? ఎంత మాఫియా ఎలా ఉంది ఏంటంటే మొత్తం తీసినటువంటి పరిస్థితి ఉందో, ఎన్ని వేల కోట్ల రూపాయలు మాఫియాకి సంబంధించినటువంటి ఆధారం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉచ్చు బిగించిందా చుట్టూ? అదేవిధంగా అప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్న కొడాలి నాని మీద ఉచ్చు బిగించినట్టే కదా. అందుకని వీళ్ళందరూ కూడా అంటే ప్రభుత్వము ఒక పక్కా ప్రణాళిక. ఒకవేళ ఆన్లైన్లో అరెస్ట్ చేయాలంటే తొందరగా ఏదో కేసులు పెట్టి అరెస్ట్ చేయడం కాదు కదా. ఇక్కడ అరెస్ట్ చేస్తే ఏంటి ప్రయోజనం? అది కక్ష సాధింపు, దాని మీద గవర్నమెంట్ మీద నెగిటివ్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని పక్కా ప్రణాళికతో ఒకవైపున వైట్ పేపర్స్, ఆధారాల సేకరణ, ఆ తర్వాత కేసులు నమోదు, ఆ తర్వాత అరెస్టులు, ఎంత ప్రక్రియ ఈ 6 నెలల్లో జరుగుతాయని నేను అనుకుంటున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి అనుకున్నంత సులువైనటువంటి పరిస్థితులు అయితే ఈ 5 ఏళ్లలో ఉండవు. ఆయన అంటున్నాడు కదా, ఏముంది కళ్ళు మూసుకుంటే అయిపోయింది, మౌను మునిలాగా కళ్ళు మూసుకుంటే జరిగిపోదండి. గతంలో 16 నెలల్లో జైల్లో ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం వెళ్తున్నటువంటి అగ్రెసివ్నెస్, ఈ విధమైనటువంటి స్పీడ్గా వెళ్ళి ఆధారాలు సేకరించి ఇవన్నీ ఒక ప్రణాళిక ఎలా ఉందో దీని ప్రకారంగా చూస్తే 16 నెలలు కాదు 32 నెలలు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ 60 నెలల కాలంలో సగం రోజులు జగన్మోహన్ రెడ్డి జైల్లోనే ఉంటాడు అనేటువంటి దాని మీద దీన్ని ఎలా ఎదుర్కొంటాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ పార్టీ ఎలా ఎదుర్కోగలదు అనేటువంటి భవిష్యత్తులో చూడాలి. కళ్ళు మూసుకునే దాంట్లో సగం కళ్ళు మూసుకుంటే అయిపోతుంది 32 అదే ఎక్కడ కళ్ళు మూసుకోవాలి, ఆయన జైల్లో కళ్ళు మూసుకుంటాడు బాగానే ఉండదు. ఉన్నటువంటి వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడే సగం మంది మాట్లాడట్లేదు. ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత ఎవరు మిగులుతారు? అయితే ఇక్కడ మీరు ఏమంటున్నారంటే వాళ్ళ మీద అరెస్టులు జరుగుతాయి ఇవన్నీ, కానీ ప్రజలకి ఒరిగేది ఏంటి? ఇప్పుడు ఏదైతే వాళ్ళు తిన్నారో, అవినీతికి పాల్పడ్డారో అదంతా కూడా రికవరీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఒకటే అండి, ఇక్కడ మనకు ఉండేటువంటి సిస్టంలో జగన్మోహన్ రెడ్డి సపోజ్ దుబారా చేశాడు అని అంటే దాన్ని తిరిగి తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది. ఆయన తిన్నాడు, అవినీతికి పాల్పడ్డాడు అనేటువంటి దాని మీద ఉంటే ఖచ్చితంగా రికవరీ ఉంటుంది. అవినీతి ఇప్పుడు క్విడ్ ప్రోకో అన్నది ఏంటి? ఆయన మీద ఉన్నటువంటి 1 డజను సిబిఐ కేసులు, 1 డజన్ ఈడీ కేసులు, ఇవన్నీ కూడా క్విడ్ ప్రోకోనే కదా ఆరోపణలు. మరి అవి ఈడీ అంటే దట్ మీన్స్ తిరిగి తీసుకురావడం. రేపు పొద్దున సిబిఐ ఈడీ కూడా ఏమైనా కేసులు నమోదు చేసి ఆ విధమైనటువంటి ఆయన అదేవిధంగా వాళ్ళ మంత్రులు, వాళ్ళ అధికారులు వాళ్ళు చేసినటువంటి అవినీతి ఇది వెలికి తీసి తిరిగి మళ్ళీ ప్రజాధనాన్ని చేయటం ఒకటి. రెండోది ఈ విధమైనటువంటిది ప్రభుత్వ హయాంలో ఇలా చేశారు అనేటువంటి విధంగా ప్రజలకు తెలియజెప్పటం అనేటువంటిది భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా ఈ ప్రభుత్వం చూసుకోవటం, ఇవన్నీ కూడా ప్రజలకు మేలు చేసేటువంటి అంశాలుగానే ఉంటాయని నేను అనుకుంటాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణాంజలి గారు.